అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. శ్రావణ శనివారం, రెండవ శనివారం శుభాకాంక్షలు అందరికీ. ఇంకా ముగ్గేస్తా అన్నాను. గోమాత వచ్చి ముగ్గు మీదే నన్ను ఇంకా దొబ్బుతాంది. ఉండమ్మా కొంతసేపు అన్నా కానీ ఫస్ట్ పోయి నాకు పెట్టేసి నా పూజ చేసేసి నేను వెళ్ళిన తర్వాత నీ ముగ్గేసుకో అని అంటుంది. నేను సగం ముగ్గేస్తా అంటే ఇంకా నేను ఎక్కిరాలేక ఇంకా అనుకుంటే ఇంకా సర్లే అనేసి ఇంక అమ్మకు పెట్టేసినాను. పసుపు కుంకుమ పెట్టేసి నమస్కారం చేసుకున్నాను. ఇంకా ఆమె బయలుదేరినాక ఇంకా ముగ్గులన్నీ పూర్తి చేసుకున్నాను. శ్రావణ శనివారం కదా, ఈ విధంగా శనివారం అంటే మాకు ఇంక ఇంటి వారము, లక్ష్మీనారాయణకి పూజ. మాకు ఇంటి దేవుడు కలియుగ స్వామి. ఈరోజు వచ్చి మినప గుళ్ళతో నల్ల మినుములు ఉంటాయి, స్వామివారికి వడలు చేస్తారు చూడండి, ఆ వడలు చేస్తాను. అంటే అంత టేస్ట్ రాదు, తిరుమల చేసే అంత టేస్ట్ రాదు, కానీ బాగా రుచికరంగా ఉన్నాయి. మేము తిన్నాం కాబట్టి చెప్తాను, బాగా రుచిగా ఉన్నాయి. ఈ విధంగా అన్ని ముగ్గులు మా పెట్టడము, ఈ ముగ్గు పెట్టకనే దీపారాధన అయితే గడప గడుక్కొని దీపారాధన చేసేసుకున్నాను. మళ్ళీ నేను నిదానంగా ముగ్గు పెడతాను నేను, ఎందుకంటే నా చేత కాదు తెల్లవారుజామున. ఇంకా ముగ్గులు అయితేనే ఉంటాయి నాకు. సాయంత్రం ఒకవేళ ఉదయాన్నే వేసిన ముగ్గు తుడిపోయింది అనుకో, సాయంత్రం సందిగుమ్మం నూకుతామే, అప్పుడు మళ్ళీ నీళ్ళు చల్లేసి చిన్నగా ముగ్గు పెట్టేసుకుంటాను. ఇంటి ముందర మటుకు ముగ్గు ఉండేదట్లా కంపల్సరిగా చూసుకోవాలా. ముగ్గు లేని ఇంటి ముందర ఉండకూడదంట. ఇండ్లు అనేది ముగ్గు లేకుండా ఇండ్లు అనేది ఉండకూడదు. ఈ విధంగా పూజ అంతా అయిపోయింది. ఇంట్లో పూజ అయిపోతానే ఈరోజు స్వామివారికి ముడుపు కానీ కడదాము అనేసి అనుకున్నాము. మనం కోరికలు తీరాలంటే శ్రావణ మాసము కోరికలు తీరే మాసము. మనం ఏదన్నా అనుకున్న పని మనకు జరగాలన్నా, ఏదన్నా కానీలే మనం అనుకోండేటివి ఏమన్నా జరగాలన్నా స్వామివారికి ముడుపు కడితేనా చాలా మంచిది. శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా స్నానం చేసి ఇండ్లు వాకిండ్లు అన్నీ శుద్ధి చేసుకొని ప్రతి కానీ అసలు మన హృదయంలో కానీ గోవిందా గోవిందా అని పలుకుతూ ఏం పని చేసినా కానీ ఆ రోజంతా మనం ముడుపు కట్టాలనుకునే రోజు ఆ రోజంతా స్వామి నామం అనుకుంటూ గోవింద నామాలు, అష్టోత్తరాలు, మళ్ళీ ఉదయాన్నే సుప్రభాతము, వర్జకవసము మనకు వచ్చిండేటివి గోవిందం పైన ఏమైనా చదువుకోవచ్చు. ఆ విధంగా పూజ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి నల్ల మినుములు అంటారే, అవి వచ్చేసి 4 గంటలు నానబెట్టినాను. ఉదయాన్నే లేస్తానే నానబెట్టేసినాను. 4 గంటలు నాన్నాయి. ఆ తర్వాత ఇంకా నీళ్ళన్నీ తీసుకొని మిక్సీలోకి వేస్తాను. నాకు అప్పటికి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, నేను అన్నీ చూపిస్తాను. ఇంక ఇప్పుడు నీళ్ళు లేకోకుండా నీళ్ళన్నీ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాల. ఇంకా చిన్న రోలు చూపిస్తున్నాయి, మిరియాలు, జీలకర్ర, కొంచెము ఇంగు నా దగ్గర పొడి ఉంది కాబట్టి ఇంకా కచ్చపచ్చగా తీసుకోండి. మినపగుళ్ళకి దాంట్లోకి వేసేసుకోవచ్చు. ఉప్పు, మినపగుళ్ళు ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకొని చిన్న రోల్లో వచ్చేసి మిరియాలు, జీలకర్ర, మళ్ళీ ఉప్పు వేసి కచ్చపచ్చగా దంచినాను. ఇంకా మళ్ళీ అవి మినపగుళ్ళు ఆడిచ్చింటాం కదా, దాంట్లోకి వచ్చేసేసి కొంచెం ఇంగువ అన్నీ కలిపేసేసి షీట్ కన్నా ఇట్లా ఆయిల్ అప్లై చేసేసి అనుకోవచ్చు. మనకి తిరుమలలో పెద్ద పెద్ద వడలు ఉంటాయి, అంత సైజ్ అన్నా అనుకోవచ్చు, లేదనుకో చిన్న చిన్నగా అయినా చేసుకోవచ్చు. నాకు 7 సంఖ్యలో కావాలనేసేసి నేను 9 వడలు వచ్చేదట్లా చేసినాను. ఒకటి అన్నపూర్ణేశ్వరికి, 7 వచ్చేసి స్వామివారికి అని చేసినాను. కానీ నాకు ఒక చేతిలో ఫోన్ ఉండడం వల్ల ఇట్లా షీట్ పైకి లేపితేనే కదా లేసేది, అందుకు రావడం లేదు. సరే ఇంకా అక్కడికి కట్ చేసేద్దాంలే అనేసి ఫోన్ కట్ చేసేసి ఇంకా మరి వడలన్నీ చేసేసినాను. ఈ విధంగా ఆ సైజు వడలు చేసుకున్నాను. ఈ విధంగా అయిపోయింది. మనము క్లాత్ మీద అయినా, క్లాత్కు బాగా నీళ్ళల్లో పిండేసిన తర్వాత కాటన్ క్లాత్ మీద అయినా ఒత్తుకోవచ్చు. మళ్ళీ వచ్చేసి అరిటాకు మీద ఆయిల్ అప్లై చేసి ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇంకా అన్ని ప్రసాదము అన్నీ రెడీ అయింది. పిండి దీపారాధన కానీ చేసుకున్నాను. 7 ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని దీపారాధన కానీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకొచ్చేసి ప్రసాదం పెరుగన్నం చేసినాను. పెరుగన్నము ఇంకా 7 వడలు పెట్టినాను. మళ్ళీ దానిపైన తులసి దళంగాన్ని పెట్టేసి స్వామివారికి అన్ని ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను. మళ్ళీ 2 పండ్లు, ఆకులు, అంతా రెడీ వడ చూడండి ఈ విధంగా ఇరిగేదట్లా కాలల్లా బాగా టేస్టీగా ఉంటుంది. నేను తిన్నా కదా, నములుతా అంటే మనకు అంత రుచి వస్తుంది. ఏమంటేనా గట్టి
గట్టిగా ఉంటుంది. తిరుమలలో వడలు తినింటారే వాళ్ళకైతే అర్థమవుతుంది. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. ఇంకా మేము ఉండేది ఇద్దరం, మాకు అంత ఖర్చు కాదు కాబట్టి నేను చిన్న చిన్న వడలు చేసినాను. స్వామివారికి ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా పూజా మందిరంలో కానీ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా ముడుపు కడదాము ఈరోజు అనేసి స్వామివారికి మనకు కోరికలు ఏమన్నా ఉంటాయి చూడండి, దానికి కోసం ముడుపు కడదామనేసి అన్నీ రెడీ చేసుకుంటాను. ఇంకా అన్నీ మట్టి పాత్రలో స్వామికి పెరుగన్నం చేస్తేనే మట్టి పాత్రలోనే పెడతాను. చేసిన రోజు మటుకు మా శనివారం రోజు పెరుగన్నం చేస్తే కంపల్సరీగా మట్టి పాత్రలోనే పెడతాను. వీలైతే మటుకు పిండి దీపారాధన సాధ్యమున్నంత వరకు శనివారం రోజు వెలిగించుకునేకే చూస్తాను. పిండి దీపారాధన అంటే స్వామివారికి చాలా ప్రీతికరము. ఇంకా తులసిలు కానీ చాలా ఎక్కువ తెచ్చినాడు మా శ్రీవారి. ఈరోజు మార్కెట్ నుంచి ముడుపు ఏ విధంగా కట్టాలో చూపిస్తా చూడండి. ఈరోజు ముడుపు వచ్చేసి మా శ్రీవారు కట్టి చూపిస్తారు. అది ఏ విధంగా ఒక క్లాత్, తెల్ల క్లాత్ కానీ ఎల్లో క్లాత్ కానీ పసుపు క్లాత్ కానీ తీసుకొని కొంచెం తడి చేసేసి పసుపు పట్టించేసి ఆరబెట్టేసుకోవాలి. కొంచెం లైట్గా అట్లా అన్న వైట్ది అయితేనే ఎక్కువ పట్టించుకోవాలి. ఇంకా పసుపు అంటేనే కొంచెం ఇట్లా అనేసి ఆరబెట్టేసినాను. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అక్షింతలు, పసుపు అక్షింతలు, ఇంకొచ్చేసి నల్ల ఒక్కలు 11 రూపాయలు. 11 రూపాయలన్నా పెట్టుకోవచ్చు, 21 రూపాయి పెట్టుకోవచ్చు, 51 పెట్టుకోవచ్చు, 101, 501, 1001, మళ్ళీ 10,000 ఎవరి సోమతను బట్టి ఎవరికి నచ్చినట్ల ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఒక తులసి దళము, మరి వచ్చేసి నల్ల ఒక్కలు మేము 11 రూపాయలు పెడతాము. ఆ విధంగా పెట్టేసేసి ఇట్లా మడిసేసేసి దానిపైన 1 రూపాయి పెట్టేసి ఇంక ఇటు సైడు అటు సైడు, ఇటు సైడు అటు సైడ్ తీసుకొని ముడేసేసి పెట్టేలా. ఈ విధంగా కలియుగ దైవానికి మనకు ఏమన్నా కోరికలు ఉంటే ఈ విధంగా ముడుపు కట్టుకుంటే శనివారం రోజు, ఈ మాసంలో కోరికలు తీరే మాసము. స్వామివారికి చేసే అంతసేపు నామం అనుకుంటానే చదువుకుంటా ఆ పని చేస్తా అంటే ముడుపు కట్టేటప్పుడు కానీ, పూజా మందిరంలో విగ్రహాలు శుభ్రం చేసేటప్పుడు కానీ, అన్నీ చేసేటప్పుడంతా ఆయన నామం చదువుకుంటా ఉన్నా కానీ, మదిలో అనుకుంటా ఉన్నా గోవిందా గోవిందా అనుకున్నా కానీ స్వామికి ఎన్నో రకాల చదివినంత పుణ్యం వస్తుందంట మనకు. నేను ప్రవచనాల్లో విన్నాను. ఆ విధంగా ఏం పని చేసినా కానీ, ఇప్పుడు అమ్మవారి పూజ చేస్తానంటే అమ్మవారిని అనుకుంటా, అయ్యవారి పూజ చేస్తా అంటే అయ్యవారిని అనుకుంటాము. ఆ విధంగా ఏ పని చేసినా కానీ ఇంట్లో కుటుంబం అంతా కలిసి చేసుకుంటాము. పూజ విషయంలో మటుకు మేము మటుకు అందరూ కలిసే చేసుకుంటాము, ఎప్పుడు అంతే. ఈ విధంగా అంతా మనం ముడుపు కట్టేసి ఇంకా మళ్ళీ ముడుపు అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ అలంకరించేసి అది ఒక ప్లేట్లో పెట్టుకొని తలపైన పెట్టుకొని గోవిందా 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 అనుకొని, ఇంకా గోవిందనామాలు అనుకోవాలన్నా కానీ అనుకోవచ్చు. ఈ విధంగా అనుకొని గోవిందనామాలు చదువుకొని, నేనైతే గోవిందనామాలు మొత్తం చదివేసి గోవిందనామాలు మొత్తం అన్నీ చదివేసిన తర్వాత ఇంకా పూజా మందిరంలో పెట్టేసి మరి ఇంకా దీపారాధన వెలిగించేసి టెంకాయి అన్నీ కొట్టేసిన తర్వాత ఆరతి ఇచ్చేసి స్వామికి ఇంకా ప్రసాదము నేను మా శ్రీవారు ఇద్దరం కలిసి ప్రసాదం తీసుకున్నాము. ఈ విధంగా జరిగింది. శనివారం రోజు ముడుపు ఈ విధంగా కట్టుకొని పూజా మందిరంలో స్వామికి పెట్టి దగ్గర పెట్టి మరీ వచ్చేసి మనకు పూజ అంతా అయిపోయినాక ఈరోజంతా శనివారం స్వామి దగ్గరే పెట్టేసినాను. తర్వాత మనము మరుసటి రోజు తీసేసేసి లేదంటే ఈరోజంతా స్వామి దగ్గరే పెట్టేసి మళ్ళీ మనకు పసుపు కుంకుమ అగరబత్తి ధూపము అంతా పడతా ఉంటుంది కదా, పూజా మందిరంలోనే ఒక పక్కకు పెట్టేసుకోవచ్చు. మనం తిరుమల వెళ్ళినప్పుడు మన కోరిక నెరవేరినప్పుడు స్వామివారి ఉండిలో వేసేయచ్చు. నాకు తెలిసిండేది, నేను చాలా సంవత్సరాల నుంచి ఇదే విధంగా కడతాను. ఇంకా రకరకాలుగా కడతారు, మేమైతే ముడుపు ఈ విధంగా కడతారు. ఇంకా ఈ ముడుపుతో పాటే ఇంకొంచెం డబ్బులు చేర్చి స్వామివారి ఉండిలో వేయాల. మనం మరొక వీడియోలో కలుద్దాము.